డొనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడైన వెంటనే పలు కఠినమైన నిర్ణయాలను అమలు చేస్తున్నారు. ఆయన పరిపాలనా విధానంపై తీవ్ర నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో అమెరికా వ్యాప్తంగా ప్రజలు వీధుల్లోకి వచ్చి నిరసనలు చేపట్టారు. అనేక ప్రాంతాల్లో ట్రంప్ తో పాటు ఎలాన్ మస్క్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దేశవ్యాప్తంగా ట్రంప్ పాలనపై వ్యతిరేకత మిన్నంటుతోంది. అమెరికా అధ్యక్షుడు యంత్రాంగం విధానాలు, నిర్ణయాలపై ఆ దేశవ్యాప్తంగా ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత కొనసాగుతోంది. దీంతో వేలాది మంది ప్రజలు రోడ్లపైకి వచ్చి నిరసన వ్యక్తం చేశారు. పౌర హక్కులు, కార్మిక సంఘాలు ప్రధానంగా ఈ నిరసనల్లో పాల్గొన్నారు. వలసదారులపై కఠినంగా వ్యవహరించడం, భారీగా ఉద్యోగాలను తొలగించడంపై ఈ వ్యతిరేకత ఎక్కువగా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సలహాదారు అయిన ఎలాన్ మస్క్లపై వ్యతిరేకత శనివారం అమెరికా అంతటా నిరసనలు జరిగాయి. పెద్ద సంఖ్యలో నిరసనకారులు ప్లకార్డులతో ప్రదర్శనలు వీధుల్లో ఇచ్చారు. అయితే వేలాది మంది ఫెడరల్ ఉద్యోగులను తొలగించడం, సోషల్ సెక్యూరిటీ అడ్మినిస్ట్రేషన్ ప్రాంతీయ కార్యాలయాలను సైతం మూసివేయటం, వలసదారులను బహిష్కరించటం, లింగ మార్పిడి చేసుకున్న వ్యక్తుల రక్షణలను తగ్గించటం ఇవి ప్రధానంగా నిరసనకారుల్లో వ్యతిరేకతకు కారణం. రాయిటర్స్ ప్రకారం శనివారం వందలాది మంది ప్రజలు డొనాల్డ్ ట్రంప్, మస్కులకు వ్యతిరేకంగా ఇలా ప్రదర్శనలు చేపట్టారు. ప్రధానంగా వాళ్ళు హ్యాండ్స్ అప్ అనే ప్లకార్డులను పట్టుకుని తమ నిరసనలు పెద్ద ఎత్తున తెలిపారు. ట్రంప్ విధించిన ఈ సుంకాల వల్ల దేశం నాశనం అవుతుందని తెలిపారు. ప్రధానంగా పశ్చిమ కూటములు నాశనం చేయడానికి పుతిన్ చేతిలో కీలుబొమ్మ అయ్యాడు ట్రంప్. కానీ అది అమెరికాని ఒంటరిగా చేస్తోందని వాపోయారు. అయితే ఈ శనివారం బెర్లిన్, ప్యారిస్ తో సహా యూరోప్లోని అనేక నగరాల్లో ప్రదర్శనలు జరిగాయి. జర్మనీలో ఫ్రాంక్ స్టోర్స్ లో జరిగిన ఈ నిరసనల్లో విదేశాల్లో నివసిస్తోన్న అమెరికన్ పౌరులు నిరసనలు నిర్వహించారు. ఇక బెర్లిన్ లోని టెస్లా షోరూమ్ ముందు కూడా నిరసన జరిపారు. లండన్ లో కూడా ట్రంప్ మాస్కులకు వ్యతిరేకంగా బ్యానర్లతో నిరసనకారులు ప్రదర్శించారు. అంటే యూరోపియన్ దేశాలు కూడా ఈ నిరసనల్లో పాల్గొన్నారు. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.